హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు 26 జనవరి గణతంత్ర దినోత్సవం. అంటే మనం ఇలా ఉండాలి అని మనం రాజ్యాంగం రాసుకున్నాం అన్నమాట. ఇంతవరకు ఓకే ఫ్రెండ్స్. ఒక సంగతి తెలుసా, మన భారతదేశంలో మన ఇండియాలో ఎంతో హ్యాపీగా ఉంటున్నాం ఫ్రెండ్స్. ఎందుకు చదువుతున్నానో తెలుసా ఈ మాట? మనకు తెలిసిన వాళ్ళు కానీ మన చుట్టాలు కానీ బయట దేశంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. టైంకి తినక, వాళ్ళకి గౌరవం లేక, మర్యాద ఇక ఎవరు ఇట్లా. అంటే మనం ఎంత పుణ్యం చేసుకొని ఇండియాలో పుట్టాము, ఇండియాలో పెరుగుతున్నాం, ఇండియాలోనే చచ్చిపోతున్నాం. ఇది గొప్ప విషయం. ఇది మన లక్కు, మన అదృష్టం అన్నమాట. కొంతమంది ఇండియాలో పుట్టి కూడా ఇండియాలో ఉండలేరు. ఇండియా వాళ్ళకి ఇష్టం ఉండదు, మళ్ళీ బ్రతకలేరు. ఉండాలన్నా కొంతమందికి ఉండలేని పరిస్థితి. కానీ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇండియాలో ఉండి ఈ అన్ని రుసులు చక్కగా, ఈ అన్ని చెట్లు, సంతోషాలు, వండుకు తింటాలు, ప్రతి ఒక్కటి మనం స్వతంత్రంగా మన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాం. అంటే మనం ఎంత అదృష్టవంతులు ఫ్రెండ్స్. అసలే ఇది సాలదా? ఈ మాట ఎందుకంటున్నాను తెలుసా? కొంతమంది ఆస్తి లేదని బాధపడేవాళ్ళు, కొంతమంది అది లేదు ఇది లేదు మాకు అని బాధపడే వాళ్ళ గురించి ఈ వీడియో చేస్తున్నా. మనం ఈ భారతదేశంలో, ఇండియాలో ఈ గెడ్డ మీద పుట్టి గెడ్డ మీద బ్రతుకుతున్నామంటే మన జన్మ ఇక్కడే సార్థకం చేసుకుంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. అలాగే చల్లటి కొట్టాలి. ఎందుకంటే మనకు అంత అదృష్టం రాసి పెట్టాడు దేవుడు. బయట దేశం వెళ్ళిన వాళ్ళకి ఫ్రెండ్స్, వాళ్ళు బ్రెడ్ తిని, అది తిని, ఇది తిని చాలా ఇబ్బంది పడుతున్నారు తెలుసా. మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మన చుట్టాలు ఉన్నారు, మన ఇంట్లో వాళ్ళు ఉన్నారు. అవునా కదా ఫ్రెండ్స్? ఒక్కసారి చెప్పండి. అందుకే నేను అనేది ఏంటంటే, మన భారతదేశం, మన ఇండియానే గ్రేట్, మన ఇండియానే బెస్ట్ అన్నిటికీ. పాడి పంటలకి, ప్రేమలు, అభిమానాలకి, మన ఇష్టాలకి మనం ఎట్లా కావాలి అట్లా నిర్మించుకోవచ్చు ఇల్లుని. ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు. అదే అమెరికాలో కానీ వేరే దేశాల్లో అసలే మనం వెళ్ళాలంటే 2 రోజుల ముందు పర్మిషన్ తీసుకోవాలి. ఇటుపక్క కూర్చొని నడపాలి, ఈ రూల్లోనే వెళ్ళాలి, ఎక్కడ ఉమ్మయకూడదు, ఎక్కడ కూర్చోకూడదు, ఎక్కడ నుంచోకూడదు, ఇది తినకూడదు, ఇది ఎన్నో ఉన్నాయి. అసలు ఉన్నాయా లేవా? కానీ మనం ఇండియాలో ఎంత హ్యాపీగా బతుకుతున్నామంటే, పెద్ద పెద్ద బిల్డింగ్ల వాళ్ళ కాడి నుంచి గుడిసెల వాళ్ళ వరకు ఫుల్ హ్యాపీగా బతుకుతున్నాం. చక్కగా ఆనందంగా తింటున్నాం, మనసుకు నచ్చినట్టు చేసుకుంటున్నాం, మనసుకు నచ్చినట్టు బ్రతుకుతున్నాం. ఇదే అసలైన సిసలైన లైఫ్ ప్రతి మనిషికి. అంతే. ఎందుకంటే వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాం, పోయేటప్పుడు మనం ఒంటరిగా పోతాం. ఏం తీసుకెళ్ళేది ఏమీ లేదు. కొంతమంది అది లేదు ఇది లేదు, మేమేం సాధించలేదు, మేమేం లేదు అని బాధపడే వాళ్ళ గురించి నేను ఈ వీడియో చేశా. మనకు నచ్చినట్టు ఉండటానికి మన ఇండియానే బెస్ట్, మన భారతదేశం చాలా గ్రేటు. భారతీయులందరికీ మళ్ళీ హ్యాపీ గణతంత్ర దినోత్సవం. అంటే మన రాజ్యాంగం మనం చక్కగా అది కావాలి ఇది కావాలి రాసుకున్న రోజు మళ్ళీ అందరికీ మన ఇండియాలో అందరూ హ్యాపీగా ఉండాలి ఫ్రెండ్స్. హ్యాపీగా ఉండాలి. మన అందరికీ దేవుడు చాలా మేలు చేశాడు, చాలా హ్యాపీగా ఉంటున్నాము. మనం తినే దానిలోనే, మనం చేసుకునే దానిలోనే సంతోషంగా ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటాం, ఆరోగ్యాలు బాగుంటాయి. ఇవన్నీ మనకు కరెక్ట్గా ఇండియాలోనే జరిగిద్ది. మన ఇండియానే గ్రేట్. ఓకే, భారతదేశం, భారతీయులు మనం అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో చూస్తున్నందుకు, లైక్ చేస్తున్నందుకు, ఫాలో చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ.